వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు ఖండించిన టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం సుబ్బయ్య. ఆయన మాట్లాడుతూ, సోమవారం రోజు జరిగిన ఘటన టీడీపీ జనసేన పార్టీల బ్యానర్ విషయంలో సాక్షి విలేకరి వచ్చాడంటూ, అక్కడ ఆ విలేకరిపై చేయి చేసుకున్నారంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. అంతేకాకుండా ఆ సాక్షి విలేకరి బెట్టింగ్ విషయాల్లో కొంతమంది వ్యక్తులతో వాగ్వాదం జరిగిందే తప్ప ఎక్కడ ఎటువంటి జనసేన టీడీపీ నాయకులు ఆ సాక్షి విలేకరిపై దాడికి పాల్పడలేదన్నారు. ఫ్రంట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా నమస్కారం. మొన్న సోమవారం జరిగిన సంఘటన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అనుచిత వాక్యాలు సరైనవి కావు. ఎందుకంటే సోమవారం రోజు జనసేన టీడీపీల మధ్య రచ్చలు జరిగాయి, బ్యానర్ల విషయం జరిగాయి. మా విలేకరి సాక్షి విలేకరి మా విలేకరి అంటే ఆయన విలేకరి అని అర్థం. సాక్షి విలేకరిని కొట్టేశారు, చావు బతుకుల్లో ఉన్నారు. ఇలా కొట్టేస్తే ఇలాంటి వాళ్ళని కొట్టేసి చిన్న బిడ్డలు ఇద్దరు వాళ్ళకి దిక్కేవురు అని ఎంజిఎం హాస్పిటల్ దగ్గర పోయి పరామర్శించడానికి పోయి ఈ విధంగా తెలుగుదేశం కార్యకర్తలు కొట్టేస్తే ఎట్లా, దుమ్ము లేపేశారు, షట్టర్ పై కింద దాంకున్నాడు, మళ్ళా లాక్కొచ్చి కొట్టారు, పాపం ఆయన విలేకరులను కొడితే అట్లా, ఇది నీచ రాజకీయం. మేము మా ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎవరిని కూడా మేము విలేకరులను చేయి తాకింది లేదు, విలేకరులను పళ్ళెత్తి మాట అనేది కూడా లేదని చెప్పి పాపం ఆయన దెయ్యాలు వేదాల వాళ్ళు ఇచ్చినట్లు మాత్రం బ్రహ్మాండంగా చెప్పేశారు. 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 దాకా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భయంకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయంటే ఎవరు ప్రభుత్వంలో? మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు. అది నీ చింతకే వదిలేస్తున్నావు. ఎందుకంటే నువ్వు అంటున్నావు విలేకరులను కొట్టారు అని. ఆ రోజు హరీష్ 108 డ్రైవర్ నేను సాక్షి విలేకరుని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆయనకి పిల్లకాయలకి ఏదో బెట్టింగ్ గొడవలు ఆ రోజు జరిగినట్టు యథార్థన ఘటన అది. బెట్టింగ్ గొడవలు, ఆ బెట్టింగ్ గొడవలు ఏదో జరిగితే దాన్ని రాజకీయంగా మార్చాలని చూసేది మీ ప్రభుత్వం. అక్కడ జగన్మోహన్ రెడ్డి శివరాజకీయాలు చేసే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మీడియా వాళ్ళ పైన రుద్దితే తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గౌరవనీయులు బొజ్జల వెంకటేశ్వర రెడ్డి గారి మీద రుద్దేస్తే పత్రికా విలేకరంతా విరోధైపోతే అందరూ కూడా అతనికి ఎదురు రాస్తారని నీ భ్రమ. అది నీకే వదిలేస్తున్నాం మేము. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో విలేకరుల పైన తీవ్రమైన దాడి చేసిన ఎవరన్నా ఉన్నదంటే వైసీపీ ప్రభుత్వం, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వాళ్ళ అనుచరులు మాత్రమే. దానికి ఉదాహరణ ఇప్పుడు ప్రస్తుత ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాక్షి విలేకరి కోటేశ్వరరావు గారు. ఎందుకంటే గుడి నుంచి బడి దాకా, బడి నుంచి గుడి దాకా నువ్వు చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ఆ రోజు విమర్శగా రాసి పేపర్కి ఇస్తే అతని మీద 307 కేసు పెట్టి శిక్షార్హుడుగా చేసేవు. ఆ రోజు అతను ఎవరు? దళిత బిడ్డ. ఈరోజు పాపం నువ్వు పత్రికా విలేకరుల మీద తెగ బాధపడిపోతున్నావు. అదే కోటేశ్వరరావు గారు ఏర్పేటలో జరిగిన చర్చి వివాదం, అది భూస్థల వివాదం, చర్చి అడ్డంగా కట్టేస్తే అది ఒకప్పట్లో ముస్లింలు కబర్స్థాన్. అది ఒకప్పట్లో ముస్లింలు పూడ్చిపెట్టుకునే స్థలం, అది శవాల్ని, అంటే అది కబర్స్థాన్ అంటారు. దాని మీద చర్చి కట్టేస్తే ఆయన ఏర్పేడు ఇన్ఛార్జు గున్నేరి కిషోర్ రెడ్డి మీద రాస్తే ఈ విధంగా అక్రమంగా, అంటే ఆ రోజు ఎయిర్పోర్ట్ పక్కన విశాలాంధ్ర వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లని ధ్వంసం చేసి వాళ్ళకి ఏమీ లేకుండా వాళ్ళని అయోమయం పరిస్థితిలో చేసేసి దేనహిత చేసావు. అదేవిధంగా రెండోది ముస్లిం మైనారిటీ, ఆయన వార్త విలేకరి, ఎప్పటి నుంచో దత విలేకరిగా 35 సంవత్సరాలు 40 సంవత్సరాల అనుభవం కలిగిన రహమతుల్లా పైన ఏదో అనుచిత వాక్యాలు మీ మీద తప్పుడుగా రాశాడని అతని మీద మీరు SC ST కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా అప్పుట
ప్రస్తుత శ్రీకాళహస్తీశ్వర స్వామి బోర్డు మెంబర్ గా పనిచేసిన బుల్లెట్ జైశ్యామ్ అదే ఒక విలేకరి నాదయ్యా స్థలం అని చెప్పి ముందుకు పోతే నీ దిక్కుండో ఒకటి దగ్గర చెప్పుకోరా అని చెప్పి బుల్లెట్ శ్యాము చంప మీద పలా 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 పలాను కొట్టాడు విలేకరిని. ఆ రోజు విలేకరుల్ని మీరు తప్పుడు సాక్ష్యాలు రాస్తే, వైసీపీ ప్రభుత్వం మీద ఏదైనా తప్పుడు ప్రచారాలు చేస్తే, రాస్తే, తీస్తే ఉక్కు పాదం మోపాలని చెప్పి కొత్తగా జీవో తీసుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇది గుర్తుంచుకో బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు, మర్చిపోయినట్టుగా ఉంది. నువ్వు ఉక్కు పాదం మోపావు, ఎక్కడ కూడా విలేకరులు నీకు అనుకూలంగా మలుచుకున్నావు, నీకు అనుకూలంగా చేసుకున్నావు, లేకపోతే బెదిరించావు, జైల్లో పెట్టావు. వాళ్ళకు వచ్చిన ప్లాట్లు ఆ రోజు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి రోజులు కీర్తిశేషులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇచ్చిన ప్లాట్లని కూడా నువ్వు కబ్జా చేసి మీ వాళ్ళకి ఇచ్చుకున్నావు. వాళ్ళు అయ్యోమని చెప్పి 5 సంవత్సరాలు